గణేష్ చతుర్థి అనేది కోట్లాది మందికి ఎంతో ప్రాధాన్యమైన పండుగ. ఈ పండుగను భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆనందంగా జరుపుకుంటారు. ఈ పండుగ వినాయకుడి పుట్టిన రోజును జ్ఞానం, ఐశ్వర్యం మరియు కొత్త ఆరంభాల దేవునిగా పూజించే పండుగ. ఇది ఏమి చేస్తుంది ఈ పండుగను అంత ప్రత్యేకంగా? ఈ రోజు మనం గణేష్ చతుర్థి యొక్క చరిత్ర, సంప్రదాయాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను లోతుగా తెలుసుకుందాం. హిందూ పురాణం ప్రకారం వినాయకుడు పార్వతీ దేవి ద్వారా సృష్టించబడ్డాడు. ఆమె తన క్షురుని తీసుకుని పాపను తయారు చేసి పూజను చేసే సమయంలో చూడటం కోసం గణేష్ను సృష్టించింది. కాని శివుడు తిరిగి వస్తున్న సమయంలో వినాయకుడు అడ్డుపడటంతో ఆగ్రహంతో శివుడు వినాయకుడి తల నరికివేస్తాడు. తర్వాత పార్వతీ కోరికను తీర్చడానికి శివుడు వినాయకుడికి ఏనుగుల తలను అమర్చాడు. అప్పటి నుండి గణేశుడు ప్రతి పని ముందు ప్రార్థించవలసిన దేవుడిగా మరియు అడ్డంకులను తొలగించే దేవుడిగా ప్రసిద్ధి చెందాడు. గణేష్ చతుర్థి పండుగ మహారాష్ట్రలో అత్యంత విరివిగా జరుపబడుతుంది. కానీ ఈ పండుగ ఇప్పుడు భారతదేశం అంతటా మరియు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రాచుర్యం పొందింది. ఇది వినాయకుడి పుట్టినరోజును మాత్రమే కాదు, జ్ఞానం, శాంతి మరియు ఐశ్వర్యం యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. పండుగ సాధారణంగా 10 రోజుల పాటు జరుపుకుంటారు. ఇది హిందూ లూనార్ క్యాలెండర్ ప్రకారం భాద్రపద మాసంలో మొదటి 4వ రోజు ప్రారంభమవుతుంది. ఈ సమయం కుటుంబ సమావేశాలు, సామూహిక ఉత్సాహం మరియు భక్తితో నిండి ఉంటుంది. పండుగ ప్రారంభం గణేశుడి విగ్రహాలను ప్రతిష్ఠించడం ద్వారా జరుగుతుంది. ఈ విగ్రహాలు మన ఇళ్లలో లేదా ప్రజా పండళ్లలో ఉంచుతారు. విగ్రహానికి భక్తితో పూజలు నిర్వహిస్తారు, మోడకాలు వంటి ప్రసాదాలు సమర్పిస్తారు. దశమి రోజున దీనిని అనంత చతుర్దశి అని పిలుస్తారు. విగ్రహాన్ని ఒక నీటి మాదిరిగా ముంచే సమయంలో మంగళం చేసుకుంటారు. ఇది సృష్టి మరియు సంక్షోభం యొక్క చక్రాన్ని గుర్తు చేస్తుంది, జీవితం యొక్క తాత్కాలికతను గుర్తు చేస్తుంది. గణేష్ చతుర్థి కేవలం ఆధ్యాత్మిక అంశాలతో కాకుండా సామాజిక ప్రాముఖ్యతతో కూడుకున్న పండుగ. స్వాతంత్ర్య సమర యోధుడు లోకమాన్య తిలక్ గణేష్ చతుర్థిని పౌర పండుగగా మార్చి ప్రజలను ఒక వేదికలోకి తీసుకురావడం ద్వారా జాతీయతను ప్రోత్సహించారు. ఇటీవలి కాలంలో పర్యావరణ మైత్ర పద్ధతిలో ఈ పండుగను జరుపుకోవడంపై దృష్టి పెట్టారు. పర్యావరణ హిత విగ్రహాలు ఉపయోగించడం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం వంటి అంశాలను ప్రోత్సహిస్తున్నారు. గణేష్ చతుర్థి కేవలం ధార్మిక పండుగ కాదు, ఇది కొత్త ఆరంభాలు మరియు వ్యక్తిగత అడ్డంకులను అధిగమించే పండుగ. వినాయకుడి విగ్రహాన్ని గంగలో వదిలే సమయంలో మనం కూడా మన సమస్యలను వదిలివేయడం